బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి దర్శకత్వంలో అఖండ 2 శివతాండవం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. చిత్రీకరణ ప్రారంభమైన దగ్గర నుంచి టీం నిర్విరామంగా పనిచేస్తుంది. ప్రయాగ్రాజ్, కుంభమేళా లాంటి లొకేషన్లలో కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఇందులో బాలయ్య 2 విభిన్న పాత్రలు చేస్తున్నారు. అఖండాలో హైలైట్ అయిన అఘోర పాత్ర అసలు రూపం 2వ భాగంలో చూపించబోతున్నారు. దీనిలో భాగంగా కుంభమేళాలో చిత్రీకరించిన అఘోర సన్నివేశాలు సినిమాకే హైలైట్ గా నిలుస్తాయని యూనిట్ ధీమా వ్యక్తం చేస్తుంది. షూటింగ్ మొదలైన దగ్గర నుంచి బాలయ్యపై కేవలం అఘోర పాత్రకు సంబంధించిన సన్నివేశాలే ఇప్పటి వరకు చిత్రీకరించారట. తాజాగా అఘోర పాత్రకు సంబంధించి టాకీ అంతా పూర్తయిందని సమాచారం. తదుపరి షెడ్యూల్లో బాలయ్య 2వ పాత్రకు సంబంధించిన షూట్ మొదలు పెట్టడానికి రెడీ అవుతున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన షూటింగ్ మాత్రం ఎక్కువ భాగం హైదరాబాద్లోనే ఉంటుందిట. అవుట్డోర్ షూటింగ్ పెద్దగా ఉండదని, అవసరం మేర విలేజ్ బ్యాక్ డ్రాప్ లో కొన్ని సెట్లు వేసి పూర్తి చేస్తారని సమాచారం. త్వరలోనే ఈ చిత్రం నుండి టీజర్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. చిత్రీకరణ మాత్రం జూన్ నెలాఖరుకల్లా మొత్తం పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ మొదలు పెట్టాలని బోయపాటి భావిస్తున్నాడట. ఇప్పటికే సినిమాని సెప్టెంబర్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అందుకు అనుగుణంగానే షూటింగ్ ప్లాన్ చేసుకుని ముగిస్తున్నారు. తమన్ కూడా ఇప్పటికే తన పని పూర్తి చేశాడు. పాటలకు సంబంధించిన చిత్రీకరణ కూడా త్వరలోనే మొదలవుతుందని సమాచారం. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ నుంచి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇందులో ఓ స్టార్ హీరో పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నాడని తెలుస్తుంది. హిమాలయాల్లో శివలింగంకు అభిషేకం చేస్తూ పవర్ఫుల్ రోల్లో బాలయ్య ఇంట్రడక్షన్ ఉండనుందని మేకర్స్ హింట్ ఇచ్చారు. బాలయ్య ఎంట్రీలో వచ్చే విజువల్స్ మొత్తం సినిమాకి హైలైట్ కానున్నాయని తెలుస్తుంది. బాలయ్య ఎంట్రీ టైంలో వచ్చే విజువల్స్ కు థియేటర్లో దద్దరిల్లడం ఖాయమని, గూస్ బంప్స్ తెప్పించేలా ఆ సీన్స్ ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా బాలయ్య అఘోర పాత్రలో నటిస్తున్నాడు. ఈ పాత్రకు గతంలో మంచి రెస్పాన్స్ దక్కింది. అయితే ఈసారి బాలయ్య అఘోరాగా కనిపిస్తే ఆయన గురువుగా సీనియర్ హీరో మురళీమోహన్ నటిస్తున్నాడని తెలుస్తుంది.